మీడియా మిత్రులు నమస్కారం. నిన్న పాలమూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలందరూ కర్ణాటకలో ఉన్నటువంటి గూడూరు దగ్గరికి వెళ్లి కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ పేపర్లల్లా ఇంత పెద్ద ఎత్తున పెద్ద అక్షరాలతో రాసుకున్నారు. నిజంగా కూడా బాధపడాల్సిన అంశమా, లేకుంటే మళ్ళొక్కసారి పాలమూరు జిల్లా ప్రజల్ని లేదా మక్తల్, నారాయణపేట్, దేవరగద్ర ఈ నీటికి సంబంధించి కృష్ణా జలాల మీద, భీమా జలాల మీద నిర్మించం చేసుకున్నటువంటి ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు కింద పారివాహక ప్రాంతాల రైతులని మళ్ళొక్కసారి మోసం చేసే విధానమా? నిజంగా కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు ఊహించలే జీవితంలో ఈ విధమైనటువంటి విషయాలని వీళ్ళు డిస్కస్ చేస్తారు. ఏ నీళ్లు, నిధులు, నియామకాల మీద అయితే తెలంగాణ వచ్చిందో, మరి ఏ నీళ్లు తమ 9.5 సంవత్సరాలు పరిపాలన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కర్ణాటకలో డ్యాములు కట్టినప్పుడు ఒక్కనాడు కూడా విజిట్ చేయని, చూడని, తిరిగి చూడని, మళ్లీ చూడని వ్యక్తులందరూ కూడా ఈరోజు ముసలి కన్నీరు కార్చి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తే యువకులు, రైతులు మోసపోయే పరిస్థితుల్లో లేరు. జూరాల కింద ఉండి పాలమూరు రంగారెడ్డి విషయంలో మోసమే జరిగాయి. ఈరోజు భీమా మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక నుంచి వస్తున్నటువంటి ఆల్మట్టి నారాయణపేట్ డ్యామ్ మీద వచ్చే ఫ్లో మీద కర్ణాటక బార్డర్ కించి జూరాల పడేంత వరకు 56 కిలోమీటర్ల వరకు ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం అన్నా చేసుకుందామనే సోయి కూడా రాలేదు గత 9.5 సంవత్సరాలలో. భీమా నది మీద కూడా గూడూరు నిన్న పోయొచ్చిరా గూడూరు, మరి వారు నిర్మాణం చేసుకున్నప్పుడు 9.5 సంవత్సరాలు మీరే అధికారాలు ఉంటారు కదా. దాదాపు 18 పల్లెలు దాని కింద ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి కదా. ఆ గూడూరు కించి మన భీమా సంగమం వరకు 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జులు చేసుకుందాము, రైతులకు నీళ్లు ఇద్దాము అనేటువంటి మినిమం సోయి కూడా ఎవరికి రాలే, ఆలోచనలు రాలే. ఈరోజు పచ్చ జెండాలు వేసుకుని ప్లకార్డులు పట్టుకుని పోతే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఇంకా ఎంతవరకంటని మోసం చేస్తారు ప్రజల్ని? దాదాపు 8 నెలల నుంచి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ ప్రణాళిక బద్దంగా ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి 2 బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు భీమా మీద, 3 బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలు కృష్ణా నది మీద కట్టుకోవడం వల్ల మన నీళ్లు మన నెత్తి మీద ఉంటే మీరు మనమంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి అయినప్పుడు ప్రతిసారి 2 టీఎంసీల కోసం కర్ణాటకకు పోయి అడుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి రానివ్వద్దనే ఉద్దేశంతోనే కదా ఈరోజు జూరాల నీళ్లు నింపుకొని ఆ నుంచి రామన్పాడు వాటర్ ఇచ్చి పాలమూరుకి వాటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రయత్నంలో భాగంగానే డిపిఆర్లు తయారు చేసినాం, కర్ణాటకని ఒప్పించినాం, ప్రియతమ ముఖ్యమంత్రి గారికి సబ్జెక్ట్ చెప్పి 2 హెలికాప్టర్ల ఒక డిపార్ట్మెంట్స్ ని, ఒక హెలికాప్టర్ల ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారిని, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు బోసురాజు గారిని, కర్ణాటక ఇరిగేషన్ శాఖ మంత్రి అందరిని తీసుకొచ్చి ఏరియల్ వ్యూ చేసి ఎక్కడ కట్టాలి, ఎక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి, ఎక్కడ బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి, రైతులకు ఎట్లా నీళ్ళు అందించాలి అనే ఉద్దేశంతో తాగునీటికి, సాగునీటికి
ప్రయత్నం చేసింది. అప్పుడే మర్చిపోతే ఎట్లా? 2 నెలల 3 నెలల కిందనే 2 నెలల కిందనే ఈ కార్యక్రమం చేశాం. డిపిఆర్లు తయారైనాయి. ఇక్కడ నా దగ్గర ఈయనే ఉంది, డిపిఆర్ రెడీగా కూడా ఉంది. డిపిఆర్లు తయారై తెరవాయి, డిపిఆర్లు తయారైనాయి. ఎట్లా కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా నీళ్ళు తీసుకుపోవాలి, ముంపు గ్రామాలకు ఏం చేయాలి, 10 సంవత్సరాలు ముంపు గ్రామాలల్లో జీవన విధానం అధోగతి అయితే ముంపు గ్రామాల దిక్కు చూడని కూడా చూడలే. 2 నేడుగోం భూత్పూర్ గాని నేడుగోం గాని భూత్పూర్ గాని నేడుగోం గాని భూత్పూర్ గాని నేడుగోం గాని 2 ముంపు గ్రామాలు మొత్తం మునిగిపోతే ఆ ముంపు 18 పన్ను మీద ఉన్న 9.5 సంవత్సరాలు ₹1 దానికి డెవలప్మెంట్స్ కి ఇవ్వకుండా ఊర్లని ఆగమాగం చేసి, అనుగొండ అంకెనపల్లి దాదంపల్లి ఊర్లని ఆగమాగం చేసి డెవలప్మెంట్స్ కి ఇవ్వకుండా, బుద్ధి లేకుండా 2010లో వచ్చిన జీవో 120ని తుంగలో తొక్కి మూసేసి మేము ఇవ్వలేమని భూత్పూర్కి 70 లక్షలు, 1,10,00,000, నేడుగంకి 70 లక్షలు ఇచ్చి ఫైల్ క్లోజ్ చేసిన ఫైల్ ని కూడా రీఓపెన్ చేసి ముంపుగా పరిస్థితి ఆలోచన చేస్తున్నా కదా. మీకెక్కడ ఉంది సోయి? ఏం చూసి మాట్లాడుతున్నారు? ఏం చేసినందుకు మాట్లాడుతున్నారు? ఏం చేసిందని ఎక్కడికి పోయినరు? ముంపు గ్రామాలను పెట్టించుకోలే. అప్పుడెప్పుడో 15 ఏళ్ల కింద వాళ్ళ జీవితాలన్నీ ఆగమాగం అయిపోయి అనుగొండ అంకెనపల్లి దాదంపల్లి గ్రామాలు చచ్చిపోతున్నా తిరిగి చూడలే. నేడుగం భూత్పూర్ని చచ్చిపోతున్నా తిరిగి చూడలే. ఇప్పుడు తగుతున్నమ్మా అని చెప్పేసి మళ్ళా వచ్చి చేస్తా ఉంటే ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో మా పట్ల తప్పుకొని అన్నటువంటి ఆలోచన కూడా లేకపోతే ఎట్లా? ఎక్కడ అనిపిస్తలేదా మనుషులారే ఏమి చేయలేకపోతే మీ ఎందుకు వచ్చినామని అనిపిస్తలేదా? డిపిఆర్ తయారైంది, కావాల్సిన బుక్లెట్ పంపిస్తే చూడండి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఊకైతే సరిపోతలేదని హోస్పేట్ డ్యామ్ దగ్గర రేవంత్ రెడ్డి గారిని, డికే శివకుమార్ గారిని, ఆ ఇరిగేషన్ మినిస్టర్ని, ఈ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూర్చోబెట్టి ఒప్పించి యాక్సెప్ట్ చేపించి ఇంత చేస్తుంటే అసలు ఆలోచన కూడా రాని వ్యక్తులు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్లకార్డులు పట్టుకొని తిరుగులాడుతున్నారు, కర్ణాటక వచ్చిపోతున్నారు. ఏమి మీరు చెప్పండి? మీ మనస్సాక్షిగా, మీ మనసు అంటూ ఉంటే మనస్సాక్షిగా చెప్పండి. మీరు భీమా మీద కట్టాలనే ఆలోచన ఎప్పుడన్నా కళ్ళలో వచ్చిందా? కృష్ణానది మీద బ్యారేజ్ బ్రిడ్జ్ కడదామన్నా అనన్నా మీకు ఏమైనా కళ్ళలో వచ్చిందా? ఊరుకనే కృష్ణా డ్యామ్ తాళ్లు పైన ఎంట్రీ చేస్తుంది. దానికి కొత్త బ్రిడ్జి కూడా 2-3 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. ఇంకా ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వానికి కోరినాం భూత్పూర్ని ఎట్లా తీసి కొత్త ఊరు చేస్తున్నాం కాబట్టి భూత్పూర్ ఉన్నటువంటి 1 TMC ఆగే భూత్పూర్ డ్యామ్ ని ఎక్స్పాన్షన్ చేసి 12-15 TMC నీళ్లు ఆపుకునే విధంగా కూడా ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. దయచేసి ప్రజల్ని మోసం చేయొద్దు. ఇప్పటికీ విసిగి వేసారిపోయినరు, చీదరించుకునే స్థాయికి రావద్దు. నేను ఎక్కడ కాంట్రవర్సీ మాట్లాడతలేను, కానీ ప్రజలు చూస్తున్నారు, యువకులు చూస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు వాళ్ళ జీవన విధానం అధోగతి పాలై బిచ్చగాళ్ల కంటే అనకష్టమైనటువంటి వాళ్ళ బతుకులు ఒకరోజు మిమ్మల్ని నిలబెట్టి అడిగే దినం వస్తుంది. ఇప్పటికే చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు సాంకేతికాలు ఇచ్చి తప్పు మాటలు బయటికి తీసుకొచ్చి ప్లకార్డులు పడితే ఏమీ కాదు. చెప్పండి, ₹1, అనుగుండకు ₹1, అంకెనపల్లికి ₹1, దాదంపల్లికి ₹1, భూత్పూర్ నేడుగంకి ₹1. ఒక్క ముంపు గ్రామాల గురించి ఆలోచన చేయని నీళ్ల గురించి మాట్లాడి మళ్ళీ ఇప్పుడు పెద్దగా మాది పాలమూరు బతుకు పోరాటం. బతుకు మేం పోరాడుతున్నాం. ఇంకా ముందు మాట్లాడేది పాలమూరు రంగారెడ్డి తర్వాత మాట్లాడతాం. కానీ
కృష్ణా మీద భీమా మీద పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులుగా వ్యవస్థని తయారు చేసుకొని మా వ్యవస్థలో మా నీళ్లని ఏ విధంగా ఒడిసి పట్టుకొని మా రైతులకు ఇవ్వాలని ఓ మంచి సంకల్పంతో భగవంతుని ఆశీర్వాదంతో అందరి సమైక కృషితో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన విధానంతో డికే శివకుమార్ గారి ఆలోచన విధానంతో ఇరిగేషన్ కర్ణాటక ఆలోచన విధానంతో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దయచేసి మీరు మంచి చేయకుండా దయచేసి చెడుపు చేయకండి, ప్రజల్ని తప్పుతో పట్టించకండి అని చెప్పి వినమ్రపూర్తిగా నేను వేడుకుంటున్నా. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. రేపొద్దుగల యావత్ యువత ప్రజలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేసిండ్రు, చూసిండ్రు. వాళ్ళు ఏట్లలా 100 మీటర్ల జెండాలు పట్టుకొని నిలబడి ఈడ కట్టండి బ్రిడ్జ్లు మా బతుకులు బాగా అవుతాయని చూపించిండ్రు. అన్ని పంపిస్తా. అందరి మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు వినమ్ర వినతి, ఇటువంటి పని చేయటం వల్ల మనని మనం మోసం చేసుకున్న వాళ్ళ మొత్తం. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మన ప్రజలే మోసం చేసిండ్రు, మళ్ళా చేసే ప్రయత్నం చేస్తుండ్రు. మానుకోమని సవినయంగా కోరుతున్నాను.